నీకిన్ని నాకిన్ని వాడికిన్ని ఆ అధికారికి ఎన్ని ఏంటి లెక్కలు ఏంటి పంచుకోవడాలు ఇవి ఏమన్నా పప్పు బెల్లాలా అనుకుంటే పొరపాటే తప్పులో కాలేసినట్లే కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల ఆట ఇది ఒక్కొక్కరు 3 నుంచి 4 పోస్టులను పంచుకున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాలో పేదల వైద్య అవసరాలకు రిమ్స్ జనరల్ ఆసుపత్రి పెద్ద దిక్కవుతోంది. వైద్య సేవలు మరింతగా విస్తరించేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే వసతులున్న అవసరమైన వైద్య సిబ్బంది లేరు. ఈ నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీకి అవసరమైన 25 అవుట్సోర్సింగ్ పోస్టులకు మార్చి 3న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ఉద్యోగాల ముసుగులో అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ ఆస్తులను కుటుంబ సభ్యులు పంచుకున్నట్లుగా ఆ 25 పోస్టులను జీజీహెచ్లోని కొందరు సిబ్బంది, ఇతరు బయట వ్యక్తులు, రాజకీయ నాయకులతో కలిసి పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎవరెవరికి ఎన్ని పోస్టులు, ఎవరెవరికి ఎవరు అభ్యర్థుల పేర్లను క్లారిటీగా రిమ్స్ నుండి లిస్టును బహిరంగంగా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. వారికి కేటాయించాక ఒక్కో పోస్టును 4 నుండి 5 లక్షల రూపాయల వరకు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కింద జూనియర్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్, వాచ్మెన్, ఏఎన్ఎం మొత్తం 25 పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉద్యోగాన్ని బట్టి బేసిక్ 25,200 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు నిర్ణయించారు. మరికొన్ని పోస్టులకు 34,500 నుంచి 1,72,000 రూపాయల వరకు వేతనం నిర్ణయించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీగా విద్యార్హతలను సూచించారు. మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వడంతో సుమారు 300 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. మెరిట్ లిస్టును మే 23న వెబ్సైట్లో ఉంచారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసి నియామక పత్రాలు అందజేశారు. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కొందరు కలిసి పప్పులు బెల్లాల్లా పంచుకున్నారని చెబుతున్నారు. జీజీహెచ్లో పనిచేసే సిబ్బంది, కొందరు పాత సూపర్వైజర్లు, మెడికల్ కాలేజీలోని కొందరు సిబ్బంది, నంద్యాల ఆర్ఎండ్బిలో పనిచేసే అధికారులతో పాటు మరికొందరికి పోస్టులు కేటాయించినట్లు చెబుతారు. వీరు ఒక్కో పోస్టుకు 5 లక్షల దాకా వసూలు చేశారని అంటున్నారు. ఉద్యోగాల కోసం సిఫారసు లేఖలు 26 మంది నుంచి అందాయని అంటున్నారు. గతంలో కూడా రిమ్స్లో శానిటేషన్, ఇతర విభాగాల్లోకి కొత్త వారిని తీసుకున్నప్పుడు 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా వసూలు చేశారని ప్రచారం ఉంది. డబ్బులు ఇస్తే అక్కడ ఏవైనా చేస్తారన్న అపవాదం ఉంది. ఈ నేపథ్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు నేరుగానే డీల్ కుదుర్చుకున్నారని చెబుతున్నారు. అయితే ఉద్యోగాల అమ్మకాలు, పంపకాలపై రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జమునను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వివరణ కోరగా సిఫారసులు రావడంతో పలుమార్లు పరిశీలించి ఫిల్టర్ చేసిన తర్వాతనే నియామక పత్రాలు అందజేశామన్నారు.